రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో మొత్తం 306 గ్రామ పంచాయతీలు, 2680 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల కోసం 5000కు పైగా అధికారులను నియమించామని అంటున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో సాగర్ ఫేస్ టు ఫేస్. పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈ రోజు నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరించబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు ఎన్నిటి నామినేషన్లు పడ్డాయి, అసలు ఇప్పటివరకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా విజిట్ చేసి ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు. అసలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్, ఎట్లా ఎన్నికల ప్రక్రియ ఎట్లా కొనసాగబోతుంది? మన జిల్లాలో టోటల్ 306 జీపీ ఉన్నాయి అండ్ టోటల్ 2680 వార్డ్స్ ఉన్నాయి. సో దానిలో 3 ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో జన్నారం మండల్, దండేపల్లి మండల్, లక్షటిపేట్ మండల్ అండ్ హాజీపూర్ మండల్కి 90 జీపీ 90 జీపీ అండ్ 816 జీపీ సంబంధించిన అది 16 వార్డ్స్ సంబంధించిన నామినేషన్ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. సో దానికోసం 28 క్లస్టర్స్లో డివైడ్ చేసేసి క్లస్టర్ వారీగా 6 రిటర్నింగ్ ఆఫీసర్ స్టేజ్ 1 వాళ్ళు నామినేషన్ తీసుకుంటున్నారు. నేను కూడా 3 నామినేషన్ సెంటర్ లక్షటిపేటలో విజిట్ చేశాము. అక్కడ 3 సెంటర్లో ఇప్పటి వరకు ఏ నామినేషన్ రాలేదు. వాళ్ళు అందరూ ప్రొస్పెక్టివ్ క్యాండిడేట్ అందరూ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్ని ఇన్ఫర్మేషన్ అది దాని గురించి ఏమైనా ఎన్ఓసి కావాలా, ఏమైనా అఫిడవిట్ కావాలా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా దానిలో నామినేషన్ ఫామ్తో పాటు ఒకటి డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ ఇస్తే అది సరిపోతుంది. దానికి సంబంధించిన ఒక డిపాజిట్ ఉంటుంది అండ్ అన్ని కొంచెం ఫార్మాలిటీ ఉంటుంది. దాని గురించి అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది, ఓటర్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాల ప్రిపరేషన్ చేసి మనం సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ 3 డేస్లో అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 డేస్ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఉన్నా వెల్ బిఫోర్ టైం 10:30 to 5 ఉంటుంది. 5 కంటే లోపు వచ్చి నామినేషన్ వేయాల్సి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమంది ఎన్నికలకు సంబంధించిన సిబ్బందిని పెట్టారు? 5018 మెంబర్స్ మాకు అవైలబుల్ ఉన్నారు. 7000 కావాలి, 7500 కావాలి. కాబట్టి 3 ఫేజ్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో చేసిన వాళ్ళకి మళ్ళీ 3rd ఫేజ్లో కూడా డ్యూటీ పెట్టడం జరుగుతుంది. మా దగ్గర ఇప్పుడు 3 ఫేజ్ ఎలక్షన్ అయింది కాబట్టి సఫిషియెంట్గా స్టాఫ్ ఉన్నారు. అన్ని రకాల ఎఫ్ఎస్టీ టీమ్, ఎస్ఎస్టీ టీమ్ అన్నీ వచ్చింది. ఇప్పుడు కొంచెం పంట సీజన్ ఉన్నాయి కాబట్టి రైతులు క్యాష్ తీసుకొని కొంచెం విజిట్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఖచ్చితంగా రిసిప్ట్ ఉంచండి. ఆల్రెడీ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న క్యాష్లో ఏమి ఇబ్బంది పెట్టడానికి లేవు. కానీ యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ పరంగా ఎక్కువ క్యాష్ ఉంటుంది అంటే దానికి సోర్స్ మనకి చెప్పాల్సింది. కాబట్టి రైతుల దగ్గర కూడా ఏమైనా డబ్బు ఉంటే దానికి ఒకటి సోర్స్ ఆఫ్ మనీ లేదా రిసిప్ట్ లేదా ఏమైనా కొనుగోలు చేస్తారు దానికి సంబంధించిన ఏదో ఒక కాయిదాలు పెడితే మనకి ఈజీ ఉంటుంది. ముఖ్యంగా ఈ లిక్కర్కి సంబంధించిన ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా చోటు చేసుకుంటాయి. అట్లాంటి వారికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఆదేశాలు జారీ చేశారు? సో ఆల్రెడీ ఓటర్ ప్రలోభన్ ఎవరైనా ఇస్తే దట్ ఈజ్ క్రైమ్. సో దానికి సంబంధించిన కూడా క్లియర్గా ఎంసీసీ కోడ్లో అన్ని రాసి ఉన్నాయి. దానికోసం ఎఫ్ఎస్టీ టీమ్, ఎస్ఎస్టీ టీమ్ పెట్టడం జరిగింది. ర్యాండమ్గా వెహికల్ చెక్ కూడా జరుగుతుంది. మనకి ఏమైనా కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి సర్చ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అట్లా ఎవరైనా చేస్తే దట్ ఈజ్ పనిషబుల్ ఆఫెన్స్, దానిలో క్రిమినల్ కేసు కూడా బుక్ అవుతుంది. కాబట్టి ఫ్రీ ఫేర్ ఎలక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫుల్గా ప్రిపేర్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మెషినరీ మొత్తం ప్రిపేర్గా ఉన్నాయి. కాబట్టి మనము ఒకటి మేజర్గా అది ఫ్రీ ఫేర్ ఎలక్షన్కి అందరూ హెల్ప్ చేయాల్సింది. సార్, ఇప్పుడు రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి యువతకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, ఓటును పెంచుకునే విధంగా ఇట్లాంటి ఓటర్లకు ఏం సూచిస్తారు? సో ఇది 3rd టైర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మన రాజ్యాంగ పరంగా 3 లేయర్స్ ఆఫ్ డెమోక్రసీ ఉంటుంది. ఫస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, సెకండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, థర్డ్ అంటే లోకల్ బాడీ ఉంటుంది. అండ్ లోకల్ బాడీ ఈ పై ఉన్న 2 కంటే ఏ బేసిస్లో కూడా చిన్నగా లేవు. అన్ని రకాల వర్క్స్ ఇప్పుడు ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుంది అన్ని 3rd టైర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి అంటే జీపీ నుంచి మాత్రమే దానికి కన్సర్న్ సభ్యులు మాత్రమే ఆర్ ఈజీఎస్ వర్క్ ఉండవచ్చు ఆర్ ఎనీ డిఎఫ్టీ వర్క్ ఉంటుంది, అన్నిట్లో వాళ్ళ నుంచి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి అందరూ ఓటర్స్ దానికి సంబంధించిన కరెక్ట్గా ఓటు వేయాల్సింది. మీ ఓటు హక్కు
వినియోగిస్తే మాత్రమే మీకు క్వశ్చన్ చేయడానికి హక్కు ఉంటుంది. మనకి ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఉంది. సో ఎవరికి హైయెస్ట్ ఓటు వస్తుంది వాళ్ళు గెలుస్తారు. సో మనము ఎంతవరకు మనం పార్టిసిపేట్ చేస్తే అంతవరకు మన గ్రాస్ రూట్ డెమోక్రసీ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ అవగాహన కార్యక్రమం కూడా పెడతాము. ఇప్పుడు పంచాయతీ పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే మీ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా నెంబర్ కావచ్చు అట్లాంటివి ఏమన్నా? మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ చెప్తే కన్సర్న్ అధికారులకు ఇమీడియట్గా చెప్పడం జరుగుతుంది. ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే 24 అవర్స్లో దానిలో సార్ట్ చేస్తాం. మా దగ్గర కూడా ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే మనం ఇమీడియట్గా యాక్షన్ చేయాలి. ఎందుకు డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిగితే మాత్రమే ప్రజాస్వామ్యం స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ప్రజాస్వామ్యం కాపాడడానికి బాధ్యత అందరికీ ఉన్నాయి. ఇది మంచిర్యాలకు సంబంధించిన పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.